నాగనాథ్ గారు, వృషభ రాశి వారికి ఈ గురుగ్రహ సంచారం ఎలాంటి అద్భుతాన్ని సృష్టిస్తుందంటారు? అలాగే వారికంతా ఆశాజనకమే అంటారా? లేదా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటారా? మా హిట్ టీవీ ప్రేక్షకులకి తెలియజేస్తారా? తప్పకుండా తెలియజేస్తాము. టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. చాందిని గారు, చెప్పండి సార్. అష్టమ లాభస్థానాధిపతి గురువు వృషభ రాశి వాళ్ళకి ప్రస్తుతం తృతీయ భావమైనటువంటి కర్కాటక రాశిలోకి జూన్ 2, 2026 అంటే ఈ 2026 జూన్ 2వ తారీఖున సంచరించాడు. అంటే ఓకే. ప్రయాణం చేశాడు అందులో మిథునం నుంచి కర్కాటకంలో. ఓకే. అయితే వృషభ రాశి వాళ్ళకి నేను ఫస్ట్ ఒక స్ట్రైట్ ఒక పంచ్ లైన్ చెప్తాను. మ్మ్. ఎప్పుడైనా మీరు డిజైనింగ్ యువర్ డెస్టినీ అన్న పదం ఎప్పుడైనా విన్నారా? ఫస్ట్ క్వశ్చన్ వేసుకోండి. ఓకే. హౌ కెన్ ఎనీబడి కెన్ డిజైన్ దేర్ ఓన్ డెస్టినీ? లైఫ్ ఈజ్ ఆల్రెడీ ప్రీ ఆర్డైన్డ్, వీ కెనాట్ డూ ఎనీథింగ్ ఆన్ అవర్ ఓన్, వీ జస్ట్ అవును. హ్యావ్ టు ఫాలో అనే వాళ్ళకి మ్మ్. ఈ ఎనాలిసిస్ చూసుకోండి. ఓకే. మన జీవితంలో ఏం చేయలేము, మ్మ్. అంతా ముందుగానే రాశాడు, ఏమి జరిగినా మన మంచిగా జరిగింది, మనం నిమిత్త మాత్రులు అని కొంచెం అవును. ఫిలాసఫికల్గా చెప్పేవాళ్ళందరూ కూడా మ్మ్. ఒక్క విషయాన్ని ఈ సందర్భంగా గమనించండి. ఓకే. వీళ్ళకి అష్టమ లాభస్థానాధిపతి అయినటువంటి గ్రహము గురుగ్రహం. ఓకే. అయితే వీళ్ళకి డిజైనింగ్ డెస్టినీ అంటే విధిని రూపకల్పన చేసుకునేటువంటి టైము ఈ గురు సంచారము కర్కాటక రాశిలో సుమారు ఒక సంవత్సర కాలం ఉంటాడు. అతిచారము వక్రి ఇవన్నీ పక్కన పెడితే మ్మ్. ఒక సంవత్సర కాలం ఉంటాడు. మ్మ్. సో ఇన్ జనరల్గా మనకు ద్వాదశ భావాల్లో మనం మేషరాశి నుంచి కనుక మీనరాశి వరకు చూస్తే మ్మ్. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గ్రహమే ఈ గురుగ్రహం. ఓకే. అంటే ధనురాశికి మీనరాశికి అధిపతి ఆయనే. ఓకే. ఇదే వృషభ రాశి వాళ్ళకి అష్టమ లాభస్థానాధిపతి అవుతాడు. మ్మ్. సో ఫస్ట్ వృషభ రాశి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే కర్కాటక రాశిలోకి ఉచ్చ స్థానంలోకి మ్మ్. గురువు సంచరించినప్పుడు అదే వాళ్ళ స్వక్షేత్రం. అంటే మీరు చూడండి, బుధగ్రహానికి కన్యా రాశి ఉచ్చస్థానం అంటే స్వక్షేత్రంలోనే ఉచ్చస్థానం ఉంటాడు. ఓకే. కానీ గురుగ్రహము కర్కాటక రాశిని ఎందుకు చూస్ చేసుకున్నాడు? గురువు అంటే గురుగ్రహము మ్మ్. బృహస్పతి అంటే దేవతలకే గురువు బృహస్పతి, ఓకే. దేవతా గురువు అంటారు. మ్మ్. ఓకే, ఆయన కూడా కర్కాటక రాశిలోకి ఎందుకు ఉచ్చ స్థానాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు? మ్మ్. దీనివల్లనే వీళ్ళు ఒక విషయాన్ని గమనించాలేదంటే గురుగ్రహం లాంటి వాడే కొన్ని విషయాల్లో తన స్వభావాన్ని కూడా మ్మ్. మెరుగుపరుచుకోవాలి, ఓకే. తనను తాను ఇంకా అంటే తనను తాను ఇంకా ఉన్నతమైనటువంటి భావానికి ఎదగాలి, మ్మ్. లేదా తనలో కొన్ని యొక్క బలహీనతలు ఉన్నాయి, వాటిని నేను రూపుదిద్దుకోవాలి అంటే మ్మ్. నాకు ఏ రాశి బెస్ట్ అనుకున్నప్పుడు ఆయన కర్కాటక రాశిని ఉచ్చస్థానం కింద చూస్ చేసుకున్నాడు. ఓకే. ఎందుకంటే గురుగ్రహము మ్మ్. ఈజ్ అ వెరీ డిటాచ్డ్ ప్లానెట్. ఓకే. చాలా మంది చెప్తారు మోస్ట్ పాజిటివ్ ప్లానెట్స్లో జ్యోతిష్ శాస్త్రంలో గురువు, బుధుడు అండ్ శుక్రగ్రహము, పౌర్ణమి, చంద్రుడు అని చెప్తారు. ఓకే. మిగతా అవన్నీ కూడా అశుభ గ్రహాల కింద చెప్తారు. మ్మ్. మరి అలాంటప్పుడు గురుగ్రహము అష్టమ భావము మీ వృషభ రాశి వాళ్ళకంటే ఏంటి? అష్టమ భావం అంటే మీ జీవితంలో ఇప్పటి వరకు ఒక సీక్రెసివ్ లైఫ్. ఓకే. ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సర కాలం ద ఇయర్ ఆఫ్ జూపిటర్ ఇన్ కర్కాటక రాశి, మ్మ్. ద ఇయర్ ఆఫ్ కర్కాటక రాశి, జూపిటర్ పొజిషన్ అయినట్టు కర్కాటక రాశి, మ్మ్. దీన్ని మీరు గురువు యొక్క సంవత్సరం కింద భావించండి, ఓకే. ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళు. మ్మ్. సో ఈ వృషభ రాశి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ జీవితంలో వీళ్ళు దాచిపెట్టినవి, సీక్రెట్గా ఉంచినవి, మ్మ్. లేదా బయటపడకుండా కొన్ని బయటపడిన వాటిని ఆర్గనైజ్ చేసినవి, మ్మ్. వీటికి సంబంధించిన వాటిలో ముఖ్యంగా ఫైనాన్సెస్కి సంబంధించినవి, ఓకే. రెండోది భాగస్వామికి సంబంధించినవి, మ్మ్. లేదా హెల్త్కి సంబంధించినవి ఇప్పుడు ఓకే. అవి బయటకు వస్తాయి. ఓకే. ఫస్ట్ వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మ్మ్. సో బయటికి రావడం వల్ల వీళ్ళకి ఏమన్నా చెడ్డ పేరు వస్తుందా? సమాజంలో కానీ లేదా బంధువుల దగ్గర ఏమైనా చెడ్డ పేరు వస్తుందా? నీలాప నిందలు ఎదుర్కోవాల్సి వస్తుందా అంటే కాదు. మ్మ్. మీరు దేన్నైతే ఇన్ని సంవత్సరాలు ఒక సీక్రెసివ్ ఎన్విరాన్మెంట్లో పెట్టుకున్నారు, మీ యొక్క పర్సనల్ లైఫ్ కానీ మ్మ్. మీ ఫైనాన్షియల్ లైఫ్ కానీ, అది ఇప్పుడు బయటపడుతుంది. బయటపడుతుంది. మ్మ్. అది బయటపడడం అన్నది మీకు జరిగేటువంటి ఒక అద్భుతమే అది. ఓకే. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు ఎటువంటి సమస్యలైనా ఎదుర్కొంటారు మేడం. వాళ్ళు ఓకే. ఎదుర్కొంటారు, కొంత టైం కావాలంతే. మ్మ్. ప్రాబ్లం రాగానే ఫస్ట్ ఎటు పారిపోదామా అనే ఒక యాంగ్జైటీ కానీ కన్ఫ్యూజన్లో ఉండేవాళ్ళు మ్మ్. ఒక్కసారి ప్రాబ్లం అర్థం కాగానే వాళ్ళే వచ్చి అక్కడ నుంచుంటారు. ఓకే. నుంచొని వాళ్ళే ఫైట్ చేస్తారు, మ్మ్. ఎంత తీవ్రమైన ఒత్తిడిని తీసుకుంటారు. ఓకే. కానీ వాళ్ళు ఇనీషియల్గా వాళ్ళ సమస్యలు వచ్చినప్పుడు ముఖ్యంగా రెండే సమస్యలు, ఒకటి భాగస్వామికి సంబంధించింది, రెండు ఫైనాన్స్కి సంబంధించింది. ఇవి రెండు, మిగతావి ఏమి ఉండవు. మ్మ్.
సో ఇది ఒకటి. అయితే వీళ్ళకి లాభస్థానాధిపతి కూడా గురువు అయ్యాడు. లాభస్థానం బిజినెస్కి సంబంధించింది. సో తృతీయ భావంలో వృషభ రాశి వాళ్ళకి తృతీయ భావంలో కర్కాటక రాశిలో లాభస్థానానికి సంబంధించి పెద్ద అంటే వీళ్ళు ఊహించినంత గొప్ప ఫలితాలు ఉండవు. మోడరేట్ రిజల్ట్స్ ఉంటాయి. ఓకే. మీరు ఒక ₹1,00,000 ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేశారంటే మీకు 40,000 వస్తుంది. ఓకే. ప్రాఫిట్ లేకుండా ఉండరు. ప్రాఫిట్ లేకుండా ఉండరు. ఉన్న చోటే స్తబ్దంగా ఉండేటువంటి అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. సో అంటే ఓకే. మీ జర్నీ ఉన్న పొజిషన్ నుంచి ఇంకా బెటర్ పొజిషన్కి వెళ్తుంది. ఓకే. ఇది లాభస్థానం బిజినెస్ ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ద ట్రాన్సాక్షన్స్. అంటే మనం విదేశాల్లో పెట్టుబడి పెట్టడం లేదా ఉన్న ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయడం, కొత్త ప్రాంతాలకు వెళ్ళి మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయడం, రిస్క్ అడ్వెంచరస్ ఇటువంటి వాటికి మీరు గతంలో చేసినవి లేదా ఇప్పుడు కొత్తగా చేయాలనుకున్నది. ఒకవేళ ఇప్పుడు మీరు కొత్తగా చేయాలి అనుకున్నారు, ఆల్రెడీ June 2కి స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు కొత్తగా చేయాలనుకుంటే మాత్రం మీరు ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా చేయాలి ఏదన్నా. అంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి దాని రిజల్ట్ చూడాలి. మీరు ఒక ₹100 పెట్టాలనుకున్నాను నేను, ఒక ₹25 పోయిందని మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, దాని పరిణామాలు మీకు కొంత తెలిసిపోతాయి. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, న్యూ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ ఇన్వెస్టెడ్ ఇంటూ సమ్ ఫీల్డ్. సో మీరు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ కన్నా అంటే 100లో మీకు ఒక 40% రిజల్ట్స్ని మీరు చూస్తారు ఈ సంవత్సర కాలంలో. సో దాన్ని బట్టి ఏం తెలుస్తుంది, వీళ్ళకి డిసప్పాయింటింగ్ ఇయర్ అయితే కాదు, ఫైనాన్షియల్లీ డిసప్పాయింటింగ్ ఇయర్ అయితే కాదు. సో దీంతో పాటు నేను ఇందాక కూడా చెప్పాను ఏంటంటే మన విధిని రూపకల్పన చేసుకునేటువంటి తరుణము ఈ గురుగ్రహ సంచారం కర్కాటక రాశిలో ఈ సంవత్సర కాలం ఉంటుంది వీళ్ళకి. ఎలా అంటే కూడా చెప్తున్నాను, గురువు మనకి పూర్వజన్మ కర్మ ఫలితాన్ని ఇస్తాడు. జ్యోతిష్యంలో అదే ఉంటుంది. భాగ్యస్థానాధిపతి ఆయన, వ్యయస్థానాధిపతి ఆయన. సో భాగ్యము అంటే మీరు ఈ జన్మలో ఎన్ని ఉన్నతమైన కర్మాలు చేసుకున్నారు, ఎంత ఉన్నతమైనటువంటి ప్రణాళికలు వేశారు, మీకు ఫలితం వచ్చిందా? ఎండ్ ఆఫ్ ద డే పీపుల్ విల్ సీ ద రిజల్ట్. సో మీకు ఫలితం వచ్చిందా? ఎందుకు రాలేదు? అప్పుడు ఫస్ట్ జనరల్గా జాతకాలు ఏం చూసుకుంటారు, అప్పుడు మన జాతకంలో రాహు సంచారం ఎక్కడుంది, కేతు ఎక్కడున్నాడు, శని గ్రహం వల్ల మనకు డిలే అవుతుంది అనుకుంటారు తప్ప గురువు డైరెక్ట్గా అదృష్టాన్ని కుంభస్థలాన్ని కొట్టాడు. సో అదృష్టానికి మన జీవితంలో ఉన్నతమైన జ్ఞానానికి ఆధ్యాత్మిక భావనలు అంటే కూడా వీళ్ళు గమనించాలి ఏంటంటే మన జీవితంలో అన్నీ ఉన్నా ఇవన్నీ తాత్కాలికమే. జీవితంలో గొప్పది అతి గొప్ప ఆలోచన ఏదైనా ఉందంటే మీతో మీరు టైం స్పెండ్ చేసుకోవడం. స్పెండింగ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్ ఇస్ ద హైయెస్ట్ స్పిరిచువల్ జర్నీ. So the moment you get into this world, the moment you get into the mind emotions, you will lose all the balance. You may be rich, you may be a celebrity, but the moment you connect with this world, you will be always struggling for good name, struggling for identity, and struggling for your position. ఈ కేటగిరీస్ అన్నిటినీ కూడా డిజాల్వ్ చేసేటువంటి తరుణం వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. సో వీటిని డిజాల్వ్ చేసుకోవాల్సింది ఎవరు? మనమే. సో అందరు ఏమనుకుంటారంటే మనం ఇంకా అయిపోతుంది కదా, మనం ఖాళీ కూర్చున్నాక జరిగిపోతుంది అనుకుంటారు. సో మీకు ప్రీవియస్ బర్త్ నుంచి వచ్చేవి అంటే పూర్వజన్మ కర్మలను ఇచ్చేవాడు గురుగ్రహం అయితే ఈ జన్మలో మీరు ఎలాంటి కర్మలు చేసినా, ఎలాంటి పనులు చేసినా ఆ పనిలో మీకు క్రమశిక్షణ లేదు, హార్డ్ వర్కింగ్ నేచర్ లేదు, మీకు బద్ధకం ఉందనుకోండి, అప్పుడు శనిగ్రహం మీకు ప్రతిదీ పోస్ట్ పోన్ చేసి డిలే చేసి మీకు క్రమశిక్షణ నేర్పిస్తాడు. కానీ గురుగ్రహం ఏంటి, మీకు పూర్వజన్మ నుంచి వచ్చేది కూడా కర్మ ఫలితాన్ని కర్కాటక రాశిలోకి ప్రవేశించిన రోజు నుంచే ఇస్తాడు. సో అందుకే చూడండి మనం పుష్కర స్నానాలు కూడా చేస్తాం. ఎందుకు పుష్కర స్నానం చేస్తాము మనము? మన పుష్కర స్నానంలో పుణ్యకార్యాన్ని పక్కన పెట్టండి. మీరు పుష్కరాలకు వెళ్ళాలి అంటే మీరు ఖచ్చితంగా పుష్కరానికి వెళ్ళడం అంటే డబ్బులు లేకుండా వెళ్ళలేరు మేడం. అప్పట్లో వందల కిలోమీటర్లు కూడా నడుచుకుంటూ వెళ్ళి అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ లేదు కాబట్టి వెళ్ళి నదీ స్నానాలు చేసేవాళ్ళు. మీరు పుష్కరాలకు వెళ్ళాలంటే ఫస్ట్ డబ్బు ఖర్చు ఉంటుంది, అవునా? రెండోది పుష్కరాల స్నానాల్లో మీకు కొత్త పరిచయాలు వస్తాయి. కొత్త పరిచయం అంటే ఏంటి మనం? కొత్త చైతన్యం. ఆ కొత్త చైతన్యమే ధార్మిక బలం. మనం ధార్మిక బలం ఏమనుకుంటామంటే నదిలో మునిగామో స్నానం చేసాం, పక్కనోడు ఏమైపోయాడు, వాడికి ఒక దెబ్బ తగిలింది, వాడు కింద పడిపోయాడు, ఇవన్నీ మనకు కాదు. మనం నదిలో మునిగామో స్నానం చేసాం, అయిపోయింది, మన పుణ్యకారం వచ్చేసింది, మన 1,00,000 పాపాలు పోయినాయి. ఇది కాదు గురువు చెప్పేది. కొత్త ప్రాంతాలకు వెళ్తారు, డబ్బు ఖర్చు పెడతారు. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు మనస్ఫూర్తిగా పెడతారు. అర్థమైందా? డబ్బు ఖర్చు పెద్ద క్షేత్రాలకు వాటికి వెళ్ళినప్పుడు కూడా దానాలు చేస్తారు. డైలీ చేస్తారు మేడం, సంవత్సరానికి ఒకసారి పుష్కరం. అది కూడా గురు సంచారం జరిగినప్పుడు మన పుష్కరం వస్తుంది.
ఓకే. సో ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఈ తృతీయ భావమైనటువంటి కర్కాటక రాశి వృషభ రాశి వాళ్ళకి వీళ్ళ జీవితంలో అద్భుతాలు, అమోఘమైనటువంటి ఫలితాలు, ఎప్పుడు ఊహించినటువంటి ఫలితాలు, ఇవన్నీ జరుగుతాయి అనేటువంటి ఆలోచనలో నుంచి కొంత మీరు బయటికి రండి. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా కొండ మీద కోతి కావాలి, ఓకే. కింద కోతి నచ్చదు వాళ్ళకి. అంటే వాళ్ళ స్వభావం అది. దే ఆల్వేస్ వాంటెడ్ టు బి ద టాప్. వాళ్ళు ఎప్పుడు కూడా చాలా ఉన్నతంగా టాప్ పొజిషన్లో ఉండాలి. మనం ఒక నలుగురు సహాయం చేసే స్టేజ్లో ఉండాలి. మనం ఒకళ్ళ ముందు ప్రశ్నను ఎదుర్కొనే పరిస్థితులు తెచ్చుకోకూడదు, చేతులు కట్టుకునే పరిస్థితులు తెచ్చుకోకూడదు. ఇటువంటి కాంప్లెక్సెస్ వాళ్ళకి ఎవడున్నా లేకపోయినా ఉంటాయి. ఓకే. సో గురువు ఏం చేస్తాడంటే వీళ్ళకి జ్ఞానాన్ని ఇస్తాడు మేడం. కర్కాటక రాశిలో నుంచి ఏం చేస్తాడు, జ్ఞానం అంటే ఏంటంటే మీకు మీరుగా ఏర్పరచుకున్నటువంటి కొన్ని లక్షణాలు, మానసికంగా మీరు ఏర్పరచుకున్న కొన్ని అభిప్రాయాలు, అది కోపం వల్ల కావచ్చు, లేదా వేరే వాళ్ళ ఎదుగుదల వల్ల కావచ్చు, లేదా మీకు ఇంపార్టెన్స్ తగ్గిపోవడం వల్ల కావచ్చు, వీటి వల్ల ఏర్పడేటువంటి ఆలోచనలు గతంలో జరిగినవి. అంటే మొన్న జూన్ 2కి బిఫోర్ వరకు ఉన్నటువంటి కాంప్లెక్సెస్ అన్నింటినీ కూడా క్లిన్జింగ్ అంటారు, అంటే తుడి చేస్తాడని అర్థం. వీళ్ళకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే తృతీయ భావంలో గురు సంచారం జరిగింది కాబట్టి వీళ్ళు ఎంతో కాలంగా అన్నదమ్ములకి, అక్కచెల్లెలకి, వాళ్ళ పిల్లలకి వీళ్ళు చేసినట్టు సహాయాలు, హెల్ప్ కావచ్చు, సపోర్ట్ కావచ్చు, వాటికి ఒక రికగ్నైజేషన్ వస్తుంది. మన సమాజంలో తెలుసు కదండి, ఎవ్వరు గుర్తించినా గుర్తించకపోయినా మన కుటుంబ సభ్యులు గుర్తిస్తే అసలు ఆ తృప్తే వేరు. సో ఆ తృప్తి వీళ్ళకి చాలా సాంప్రదాయబద్ధంగా వస్తుంది. అంటే కుటుంబ సభ్యుల నుంచి కూడా అప్లాజ్ వస్తుంది. ఫ్యామిలీలో వీళ్ళకి మంచి రెస్పెక్ట్ పెరుగుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల బాధ్యతలో వీళ్ళు గతంలో చాలా బాధ్యతలు తీసుకున్న వాళ్ళు, చాలా డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళు, తల్లిదండ్రుల ఆరోగ్యం మీద వాళ్ళందరూ కూడా గురువు బ్లెస్సింగ్ మేడం. జూపిటర్ ఈజ్ అ లార్డ్ ఆఫ్ బ్లెస్సింగ్. జూపిటర్ ఈజ్ అ లార్డ్ ఆఫ్ లక్. జూపిటర్ ఈజ్ అ లార్డ్ ఆఫ్ ఎక్స్పాన్షన్. జూపిటర్ ఈజ్ అ లార్డ్ ఆఫ్ రైటిషియస్నెస్. అంటే సత్యాన్వేషణకి ఎక్కువగా పరిశోధన చేసేవాడు, సూక్ష్మ దృష్టి కలిగినవాడు గురుగ్రహం అని చెప్తారు. సో ఈ ఏరియాలో వీళ్ళందరూ కూడా ఎస్టాబ్లిష్ అవుతారు. సో మనం మిగతా ఆస్పెక్ట్స్ చూస్తాం మనం. ఒకవేళ వాళ్ళకి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ, ఇన్వెస్ట్మెంట్స్, కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ అయితే నేను ఆల్రెడీ చెప్పాను, ఒక 40% మీరు రిస్క్ తీసుకోండి. ఎంప్లాయీస్, వీళ్ళకి ఎంప్లాయీస్కి ఒకటి ఏంటంటే గుర్తింపు వస్తుంది మేడం. ద ఇయర్ ఆఫ్ ఐడెంటిటీ అని కూడా చెప్పొచ్చు వీళ్ళకి. అంటే మంచి గుర్తింపు వస్తుంది. సో వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో వాళ్ళు ఒక ట్యాగ్ లైన్ పెట్టుకోవాలనుకుంటే ద ఇయర్ ఆఫ్ అర్థ. అర్థ అంటే తెలుసు కదా మేడం, డబ్బు, ఫైనాన్సెస్. మనం ధర్మార్థ కామ మోక్షాలు అంటాం కదా, అందులో అర్థ. వృషభ రాశి వాళ్ళకి ద ఇయర్ ఆఫ్ అర్థ. అది అంటే అర్థ అంటే డబ్బు, ధనం. సో కాకపోతే వీళ్ళకి ఈ ధనం, ఇప్పుడు వచ్చేటువంటి ప్రోగ్రెస్, ఐడెంటిటీ, వీళ్ళకి ఒక కంటెంట్మెంట్ అంతా కూడా వీళ్ళకి పూర్వజన్మ సుకృతం. అంటే మనం సంచిత కర్మ ఫలితము ప్రారంభంలో చూస్తామంటారు కదా, ప్రారంభంలో కేవలం మనం చూసేది ఒకటే ఉంటుంది, ఏంటంటే ఈ రోజు మనం కష్టపడ్డాము, ఈ సంవత్సరం కష్టపడ్డాం, నెక్స్ట్ ఇయర్ మనకు ఫలితం వస్తుందా లేదా అన్నది ఉంటుంది. కానీ మీరు ఎంత కష్టపడినా ఫలితం రాకపోవడం కారణం ఏంటి? మీరు ఎంతో ప్రయత్నం చేసినా ఒకసారి రాదు, ఒకసారి మీరు కొంత ప్రయత్నం చేసినా వస్తాయి కొన్ని. సో మీరు ఇప్పుడు ఉన్న చోట నుంచి ఆల్రెడీ స్తబ్దంగా ఉండి మీరు ఎక్కడ మూవ్ కాకుండా అక్కడే ఉన్నవాళ్ళు, ఎంతో ప్రయత్నం చేసి ఫలితాలు రాని వాళ్ళు, వీళ్ళందరూ కూడా వృషభ రాశి వాళ్ళకి ఇప్పుడు జర్నీ స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళు ఈ సంవత్సరంలో రెండు విషయాల్లో వీళ్ళు ట్రాన్స్పరెంట్గా ఉండాలి. వీళ్ళ మీద వీళ్ళు ఇన్ని సంవత్సరాలు ఏదైతే దాచిపెట్టుకోవాలనుకున్నారు, అనవసరమైనటువంటి ఇమేజ్కి వెళ్ళారు, అనవసరమైనటువంటి ఒక సోషల్ ఐడెంటిటీ, ఫ్యామిలీ, కమ్యూనిటీ ఐడెంటిటీకి వెళ్ళారు, దాన్ని వాళ్ళు చాలా ఈజీగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే గురుగ్రహము మనం చెప్తాం లార్జెస్ట్ ప్లానెట్ అని చెప్తున్నాం, అతి పెద్ద గ్రహము. దానికంటూనే ఒక ఆర్బిట్ ఉంటుంది. గురుగ్రహానికి ఒక ఆర్బిట్ ఉంటుంది. దాన్ని మనం మానసికంగా ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఒక ఎమోషనల్ యాంగిల్ ఎలా అర్థం చేసుకోవాలంటే, మీరు జీవితంలో, ఎందుకంటే జూపిటర్ ఇస్ లాట్ ఆఫ్ ఎక్స్పాన్షన్, పెంచుకుంటూ పోతాడు. అలాంటప్పుడు ఈ చిన్న చిన్న స్థాయి ఉంటుంది చూడండి, మన చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారు, బంధువులు, మిత్రులు, ఈ స్థాయి కాదు, మీరు ఈ స్థాయిని పెంచుకోండి, ఎక్స్పాన్షన్, మీ ఆలోచన, మీ ఊహని పెంచుకోండి అంటాడు గురుగ్రహం. జూపిటర్ ఇస్ లాట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటంటే యూ హ్యావ్ టు ఎక్స్పాండ్ యువర్ ఇమాజినేషన్. మీ ఊహని పెంచుకోండి, ఇంకా అక్కడే ఉండి వాళ్ళ దృష్టిలో మంచిగా ఉండి, వాళ్ళ చుట్టూ తిరుగుతూ, వాళ్ళు మీ చుట్టూ తిప్పుకుంటూ, వాళ్ళ దగ్గర మంచి వాళ్ళు ఉండు, వీటన్నిటి నుంచి విముక్తిని చేయగలిగేటువంటి వాడు గురుగ్రహం. అందుకే చూడండి, పూర్వకాలంలో అంటే కొన్ని వందల సంవత్సరాల కింద ఇలా మనకి పుష్కర కాలం వచ్చినప్పుడు జీవన విధానంలో కూడా గొప్ప గొప్ప మార్పులు తెచ్చుకునేవాళ్ళట. ఎంతో సంపాదించిన వాడు ఎంతో డబ్బు ఈ క్షేత్రాలకి, వాటికి, గోశాలకి, ఇట్లాంటి వాటికి దానం చేసేవాడట.
సో ఓకే. వృషభ రాశి వాళ్ళకి ద ఇయర్ ఆఫ్ అర్థ అంటే ఈ సంవత్సరం వాళ్ళకి డబ్బు పుష్కలంగా వస్తుంది. గతంలో సంపాదించిన దానికన్నా ఈసారి ఎక్కువ సక్సెస్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ ఓకే. ఇన్వెస్ట్మెంట్స్కి కూడా రిజల్ట్ ఉంటాయి. మినిమం రిజల్ట్ ఉంటుంది, మోడరేట్ రిజల్ట్ ఉంటుందని చెప్పినప్పుడు మీరు ఎంతో అంత భాగాన్ని మీరు దానం చేయడం అన్నది, ఓకే. ఇది కనుక పుష్కర టైం ఇది. అవును. కాబట్టి మీరు సంపాదించిన డబ్బుని కొంత భాగము మీరు ఒకవేళ మీరు సమస్యల్లో ఇరుక్కోనంత డబ్బుని రేపొద్దున ఈ డబ్బులు ఖర్చు పెట్టేస్తే మనం రేపొద్దున మనకు కష్టం అవుతుంది అనుకోకుండా మీరు దానం చేయండి. ఎందుకంటే అది మళ్ళీ తిరిగి వస్తుంది మీకు. ఎందుకంటే గురువు మీ పూర్వజన్మ కర్మ ఫలితాన్ని ఇస్తున్నప్పుడు మీరు ఇప్పుడు చేసేదాని ఫలితం కూడా ఇస్తాడు కదా మీకు మళ్ళీ జీవితం. అవును. సో కాబట్టి లాభస్థానంలో వీళ్ళకి శనిగ్రహం ఉన్నప్పటికీ కూడా మీనరాశిలో, ప్లస్ ఇంకోటి వీళ్ళ జాతకంలో చతుర్థ భావంలో కేతు ఉంటాడు, వీళ్ళకి దశమ భావంలో రాహు ఉంటాడు. సో వీటి యొక్క ప్రారంధాన్ని కూడా మీ సంచిత కర్మ ఫలితం ద్వారా కూడా మీ యొక్క ఉన్న స్థితిని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళేవాడు గురుగ్రహం. ఓకే. ఇప్పుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. సో మీరు ఏమి నేర్చుకున్నా, ఏది వదిలేసినా, మీరు ఏదైనా కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నా, అడ్వెంచరస్గా ఏమైనా ఉండాలనుకున్నా కానీ ఈ 1 ఇయర్ మీరు చేసుకోండి. ఓకే. మీ ప్రీవియస్ బర్త్ రిజల్ట్స్ అన్నీ కూడా మీకు ఈ జన్మలో ఖచ్చితంగా కనిపిస్తాయి. ఓకే. నాగనాథ్ గారు, ఒకవేళ వృషభ రాశి వారికి వారి వ్యక్తిగత జాతకంలో గురుగ్రహం బలహీనంగా ఉంటే గోచారంలో వచ్చే ఈ మార్పులు వారికి ఎలాంటి ఉపయోగం ఉంటుందంటారు? ఇది చాలా మందికి ఉండే డౌట్ ఇది. ఇప్పుడు గోచారంలో అవును. గోచార ఫలం మనం 30% అని చాలాసార్లు చెప్పాను నేను. వ్యక్తిగత జాతకం 70% ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడం, మీరే వృషభ రాశిలో పుట్టారు. ఓకే. మీ జాతకంలో గురు బలంగా లేడు. గురు బలంగా లేకపోతే ఏముందంటే మనకు అన్నీ ఉండి ఏమీ లేని వాళ్ళలాగా చాలా మంది ఉంటారు చూసారా. అవును. కొంతమందికి అన్నీ ఉంటాయి కానీ వాళ్ళ జీవితంలో కొంత మొహమాట వైఖరి, అతి మంచితనము, లేదా నిర్ణయ శక్తి లేదు, ఏదన్నా ఒక చొరవ తీసుకోవడం రాదు, ఓకే. ఎప్పుడు దడ, భయము, ఇవన్నీ కూడా మీరు బయట ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని, ఒక 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 స్తోమతని, లేదా ఒక ఒక ఆధిపత్యాన్ని మీరు కోరుకున్నప్పుడు ఇవన్నీ కూడా మీ కాంప్లెక్సెస్ లాగా వచ్చి నుంచుంటాయి. అవునా కదా. అవును. అప్పుడు మనకన్నా తక్కువ స్థాయి ఆలోచన ఉన్నవాడు, తక్కువ తెలివి ఉన్నవాడు ముందుకు వెళ్ళిపోతున్నా మనం బాధపడతాం. మీలో లేనిది వాళ్ళు ఉన్నది ఏంటి అంటే చాలా చిన్న చిన్నవే. అవును. వాడికి ఏబిసిడీలు రాకపోయినా వాడు పోయి అక్కడ పిహెచ్డి స్కాలర్ లాగా మాట్లాడతాడు. అవును. ఏమున్నా లేకపోయినా ఆ నిర్ణయం తీసుకుని వెళ్ళిపోతాడు. వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా గురుగ్రహం గనక బలహీనంగా ఉంటే, ఒకటి గమనించుకోండి మీరు, ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. గురువు ఒకవేళ శుక్రగ్రహంతో కలిసి ఉన్నాడు, ఓకే. సో వీళ్ళకి ఆబ్జెక్టివ్ సక్సెస్ ఆగిపోతుంది. ఓకే. అంటే ఆ ఏ లగ్నాన్ని బట్టి కూడా మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వృషభ లగ్నాన్ని తీసుకోండి. వృషభ లగ్నంలో ఉన్న పుట్టిన వాళ్ళకి గురువు యొక్క శుక్ర కాంబినేషన్ మిథున రాశిలో ఉందనుకుందాం. సో వాళ్ళ మ్యారేజ్ డిలే అవ్వడమా, మ్యారేజ్లో అన్సర్టనిటీస్ ఉన్నాయా, సో వాళ్ళు కోరుకున్న జీవిత భాగస్వామి వాళ్ళకి దక్కలేదా, పోనీ వీళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళ భార్యాభర్తల గొడవలు వచ్చిన తర్వాత అప్పటికి అమ్మాయి అబ్బాయి ఇంకా వెయిట్ చేస్తూ పెళ్లి చేసుకోవడానికి వచ్చినప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుంది పరిస్థితి. సో గురుగ్రహము మన జీవితంలో మన కోరుకున్నది ఇవ్వడం కాదండి. గురుగ్రహము ముందుగానే మనకంటూ ఒక ప్రింట్ ఉంటుంది. ఒక జిరాక్స్ కాపీ ప్రింట్ ఎట్లా ఉంటుందో అట్లా ప్రింట్ ఉంటుంది మన జాతకంలో. అందుకే గురుగ్రహము జాతకంలో మనం ఎవరి జాతకం చూసినా కానీ వాళ్ళు ఒక ప్రశ్న అడిగినప్పుడు గురుబలం ఏంటని చూస్తాం. సార్ నాకు స్టాంపింగ్ అవుతుందా లేదా అన్నప్పుడు అది దశమ భావం. ముఖ్యంగా మనం కెరియర్కి జాబ్కి వెళ్తున్నాడు అనుకున్నప్పుడు చూడొచ్చు. సార్ నాకు పెళ్లి అవుతుందా లేదా ఈ అమ్మాయితో కూడా సప్తమ భావం ఎలా చూస్తాం. సో ఆ సప్తమ భావం లగ్నం నుంచి లగ్నాధిపతి ఎవరైనా, సప్తమ భావాధిపతి ఎవరైనా కానీ గురువు యొక్క స్థానాన్ని కూడా చూస్తారు. ఎందుకు చూస్తారంటే ఆ యొక్క ప్రారంధాన్ని ఫలిత రూపంలో, భాగ్య రూపంలో ఇచ్చేవాడు గురుగ్రహం. సో కాబట్టి గురువు ఒకవేళ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు కానీ, వాళ్ళు వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళు కానీ, ఒకవేళ గురువు బలహీనంగా ఉన్నాడు, మకర రాశిలో నీచలో ఉన్నాడు, లేకపోతే వాళ్ళ జన్మరాశి రీత్యా చూసుకుంటే కూడా దశమ భావం అనేటువంటి కుంభరాశిలో ఉన్నాడు అనుకున్నప్పుడు పూర్వజన్మ కర్మ ఫలితం వల్ల వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఏర్పడుతుంది. కానీ ఆ ప్లాట్ఫామ్లో వాళ్ళు ఒక రూలింగ్ పొజిషన్లో ఉంటారా, ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో ఉంటారా, వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉంటారు. కొంతమంది చూడండి కుటుంబ సభ్యులకు అంతా త్యాగం చేస్తారు. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు దే సాక్రిఫైస్ ఎవ్రీథింగ్, బట్ నో బడీ రికగ్నైజ్ దెమ్. అన్ని చేస్తారు కానీ వాళ్ళకి ఇంత గుర్తింపు కూడా ఎవరు ఇవ్వరు. ఎవరి వల్ల వస్తుంది అది? సో వీళ్ళ జాతకంలో ఒకవేళ గురువు గనక బలహీనంగా ఉండి, గురువు ఒకవేళ కనుక శత్రు గ్రహాలతో కలిసి ఉంటే కూడా అన్నీ ఉంటాయి కానీ వీళ్ళకి సంతృప్తి తప్ప మిగతావన్నీ ఇష్టడు.
ఓకే. సో వ్యక్తిగత జాతకంలో కూడా గురువు యొక్క స్థానాన్ని కూడా చూసుకొని, గురువుతో పాటు మిగతా గ్రహాలు కూడా చూసుకొని మనం కొంతమంది చూడండి అకాడమికల్లీ హైలీ సక్సెస్ ఉంటారు. వాళ్ళకు ఉద్యోగం సరిగ్గా ఉండదు. అవును. కొంతమంది చాలా ఉన్నతమైనటువంటి పొజిషన్‌కి వెళ్ళాల్సిన వాళ్ళు సంస్థకు ఎంతో ప్రయోజనం చేస్తారు. కానీ వాళ్ళకి ప్రమోషన్ రాదు. చూసారా? వీళ్ళు చేసిన పనిని బాస్ క్రెడిట్ తీసుకొని వాడికి ప్రమోషన్ వస్తది. ఈడికి రాదు. ఓకే. సో మీరు అట్లా ఏవైనా చూసుకోండి. గురుగ్రహం యొక్క ప్రభావం వ్యక్తిగత జాతకంలో ద కాంబినేషన్ ఆఫ్ అదర్ ప్లానెట్స్ రవితో గాని, అదే రవి గురుల కాంబినేషన్ మీకు సింహరాశిలో తీసుకోండి, కర్కాటక రాశిలో గాని, ధనురాశి, మీనరాశిలో తీసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఓకే. అదే గురుగ్రహము మకరంలోనో లేకపోతే అదే రవిగ్రహం కాంబినేషన్లో ఒకవేళ వీళ్ళ కుంభరాశిలో కలిసినాడు అనుకోండి, సేమ్ నేను ఇందాక కూడా చెప్పాను కదా, మనం ఉన్నతమైనటువంటి అంటే ఒక ఎన్విరాన్మెంట్లో ఉంటాం కానీ అక్కడ మనకు గుర్తింపు ఉండదు. సో లక్ ఫ్యాక్టర్ అన్నది ఖచ్చితంగా గురువు యొక్క గ్రహాన్ని బట్టి నిర్దేశించబడుతుంది. లక్ ఫ్యాక్టర్ అన్నది ఏంటి, మనకు లక్ లేదా అని ఎందుకంటే ఆ లక్ ఈజ్ సమ్వేర్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు అవర్ ప్రీవియస్ బర్త్. లక్ అంటే ఏంటి మేడం, మీకు ఆల్రెడీ అది ఉంటే అది మీకు దక్కుతుందనే కదా లక్. సో దాన్ని గురుగ్రహం శాసించేటప్పుడు అది మనకి పూర్వజన్మ నుంచి ఏమొస్తుంది, కర్కాటక రాశిలో అద్భుతంగా ఉంటాడు కాబట్టి ఈ సంవత్సరంలో నేనైతే వృషభ రాశి వాళ్ళకి చెప్పేది ఒకటి ఏంటంటే ద ఇయర్ ఆఫ్ అర్థ. సో ఖచ్చితంగా మీకు ఇది డబ్బునిచ్చేటువంటిది, ఉన్నతమైన పొజిషన్ ఇస్తుంది, హోదానిస్తుంది. కాకపోతే ఒక 40% ఉంటుంది. మీరు గతంలో అసలు ఏమీ లేదనుకున్న వాళ్ళకు కూడా ఈ సంవత్సరం ఈ 1 ఇయర్ ఏదైతే గురువు యొక్క సంచారం కర్కాటకంలో ఉందో వీళ్ళకి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ నాగనాథ్ గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.